యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పరస్పర ఫిర్యాదులతో పోలీసులు ఎదుట హాజరవుతున్నారు. మాల్వి వల్లే రాజ్ తనని దూరం పెట్టాడని లావణ్య అంటూ ఉంటే అసలు రాజుకు తనకు వృత్తిరీత్యా సంబంధమే తప్ప వ్యక్తిగతంగా సంబంధాలు లేవని మాల్వి మల్హోత్రా పోలీసులకు తెలిపింది. కాగా లావణ్య మరొకసారి రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. నటుడు రాజ్ తరుణ్ తో కలిసి అన్వికా పేరుతో విదేశాలకు వెళ్లానని ఆమె ఆరోపణలు చేసింది. అయితే రాజ్ తరుణ్ తనకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లుగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై సెక్షన్ 420, 506, 493 కేసు కింద కేసు నమోదు చేశారు. లావణ్య ఇప్పటికే తమకు కొన్ని ఫోటోలు చూపించిందని, అవి ఆధారాలుగా ఎంత మేరకు పనిచేస్తాయో చూస్తామని పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయి విచారణలో విషయాలన్నీ బయటకొస్తాయని చెబుతున్నారు. తాజాగా లావణ్య మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 5 లక్షలు ఇస్తామని, కేసు వాపస్ తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది. రాజ్ తరుణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారని తెలిపింది. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని నన్ను బెదిరిస్తున్నారు. 5 లక్షలు ఇస్తామని కేసు వాపస్ చేసుకోవాలని మెసేజ్లు పెడుతున్నారు. రాజ్ తరుణ్ పై కేసు నమోదు కావటంతో అతడు తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారని లావణ్య చెప్పుకొచ్చింది.